మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నిన్న మున్సిపాలిటీ రాయచోటి మున్సిపాలిటీలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి దాని తీవ్రత ఏ విధంగా ఉంది, ప్రమాదాలకు గల కారణాలు ఏంటనేది మనతో పాటు చెప్పడానికి మున్సిపల్ డిఈ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలో పడి 4 ప్రాణాలు కోల్పోయారంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్త, అది కూడా రాయచోటి లాంటి నగరంలో. ఇంతవరకు 40 సెంటీమీటర్ల వర్షం చరిత్రలో ఎప్పుడు కూడా రికార్డ్ కాలేదు. 40 సెంటీమీటర్ల వర్షం అంటే దాదాపు ½ మీటర్ వాటర్ రైజ్ అయ్యి వచ్చేసింది. ఎప్పుడు ఇంత వర్షపాతం జరగలేదు. 40 సెంటీమీటర్లు నమోదైంది సార్. కాబట్టి దాన్ని హరికట్టికి అది దైవ నిర్ణయం ప్రకారం జరిగింది. కానీ ఈ డ్రైన్స్ వాటికి కోసం పెద్ద డ్రైన్స్ ఎప్పుడో పబ్లిక్ హెల్త్ 2007లో కట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొచ్చాము. ఎందుకంటే ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు. అయితే ఇంతవరకు దాన్ని ఏమాత్రం ముగించకుండా దాన్ని అట్లా వదిలిపెట్టేశాడు ఆ కాంట్రాక్టరు. అతను కూడా పిలిపిస్తున్నాము అర్జెంటుగా వచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా దీన్ని కంప్లీట్గా ముగించాలని ఎందుకు ఆ యొక్క పని ఇంకా కంప్లీట్ కాలే. ఆ పని అయితే ఈ ప్రపోజ్ చేశాం 250 కోట్లతో. అయితే దాన్ని చుట్టుపక్కల మాత్రం చేసి అతను గాలికి వదిలేసి కాంట్రాక్టర్ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాడు పిలుస్తుంటే రావలేదు. కౌన్సిల్ సమావేశంలో కూడా అతను తప్పక పిలిపించి చర్య తీసుకోవాలని చైర్మన్ గారు వాగ్దాడి ఆదేశించడం జరిగింది. కాబట్టి అతన్ని పిలిపిస్తున్నాం. అతను వచ్చి చేస్తే ఇటువంటి ఓపెన్ డ్రైనేజీలు ప్రజలకు ఇబ్బంది, ప్రాణాలకు కూడా వీటి మీద అయినా కవర్స్ కూడా ఇస్తున్నాము. మినిస్టర్ గారు ఇప్పుడు ఆదేశించారు, కవర్స్ వేసేయండి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రాణాలు. కానీ అనుకోని సంఘటన జరిగింది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు నుంచి మేము స్టార్ట్ చేద్దాం. దానికోసం సర్వే కోసం వచ్చాము మేము. అది అతి త్వరగా దీన్ని పరిష్కారం చేస్తాం. సార్, ఏం సార్ ఇంత నిజంగానే మీరు అన్నట్టు ఒక ప్రమాదాన్ని ముందే మీరు గుర్తించారు. ఓపెన్ డ్రైనేజీ ఉంటే ప్రమాదం అని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టారు. కానీ డ్రైనేజీ నిర్మాణం అయితే పైకి చూడడానికి కంప్లీట్ అయినా ఉంది. ఎందుకు వాడుకలోకి రాలేదు? కారణాలు ఏంటి సార్? ఆ డ్రైనేజీ నిర్మించే ఆ కాంట్రాక్టరు జస్ట్ ఆ తెలంగాణకు సంబంధించిన వాడు. ఇక్కడ పిలిస్తే రావడం లేదు, ఎవరు పోతే ఫోన్లు ఎత్తడం లేదు. అతను ఏ గవర్నమెంట్లో జరిగింది సార్? ఇది పబ్లిక్ హెల్త్ గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడ వచ్చి ఓపెన్ చేశాడు. అయితే దీని పర్యవేక్షణ చాలా లోపభూయిష్టమై ఇక్కడ ఉన్న పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ కూడా దాన్ని బాధ్యత వహించడం కానీ ఏం పట్టించుకోవడం లేదు. వాళ్ళు అట్లా ఊగట్లా కనబడి పోతున్నారు, వాళ్ళు పని చేయడం లేదు. వచ్చినప్పటి నుంచే మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు పబ్లిక్ ఇంజనీర్ గారు కూడా పిలిపిస్తారు, మినిస్టర్ గారు పిలిపించి దీనికి విషయం ఆయన చర్చిస్తాడు. సీరియస్గా దీని మీద మినిస్టర్ గారు సీరియస్గా చర్య తీసుకోవడానికి ఉన్నారు. కాబట్టి ఈ గారిని పిలిపిస్తామని చెప్పారు. ఇప్పుడే సార్తో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి అండర్ గ్రౌండ్ చేస్తే ప్రజలకు కొంత క్షేమం ఉంటుంది. ఓపెన్ డ్రైన్ అయితే ఈ ప్రాబ్లం ప్రాణాలు పోతే ఈ ఫోర్స్కు, ఈ వాటర్ ఫోర్స్కు ఎవరు తట్టుకోలేరు. సహజంగా ఎవరు కూడా ఆపలేరు వాటిని. ఆ వర్షంలో ఎవరు వచ్చి కాపాడిని కూడా ఎదురు వ్యక్తి వస్తే కాపాడికి వచ్చిన వ్యక్తి కూడా చనిపోయాడు. అవును. కాబట్టి ఆ ఫోర్స్ అంత హైట్ వాటర్ వచ్చింది. కాబట్టి దీనికి తగిన సత్వర నివారణ చర్యలు తీసుకోమని మినిస్టర్ గారు ఆదేశించారు. ఇప్పుడే పర్యటించారు మినిస్టర్ గారు కూడా. కాబట్టి దాన్ని వెంటనే మేము టేకప్ చేయడానికే సర్వే చేస్తున్నాం. వీటన్నిటిపైన క్లోజ్ చేసేసి కవర్స్, స్లాబ్స్, ఆర్సీసీ స్లాబ్స్ వేస్తాం. వేసేసి క్లోజ్ చేసి ప్రజలకు ప్రాణాలకి ఇబ్బంది కలగకుండా చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది మొత్తం మీద చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది. కాకపోతే ప్రమాదం జరిగింది. 40 సెంటీమీటర్ల వర్షపాతం రాయచోట్ల ఎప్పుడు నమోదవ్వలేదు. ఎప్పుడు నమోదు కాని రీతిలో ఇక్కడ వర్షపాతం నమోదవడం ఒకటి కారణమైతే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థే కారణమని చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇక ఎందుకు లేదు, ఇంత ఓపెన్ డ్రైనేజీని ఎందుకు పెట్టారు, అసలు దీని మీద కనీసం క్లోజింగ్ కూడా ఎందుకు చేయలేదు అంటూ పర్యటనకు అంటే సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి మంత్రి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో మరో కీలకమైన పాయింట్, రాయచోటి ప్రజలందరూ కూడా గుర్తించాల్సినటువంటి పాయింట్, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు ఎంత సులువుగా పోతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సెటప్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ నాకు శాంక్షన్ అయ్యి పనులు కూడా అయిపోయి 5 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇది వాడుకలోకి రాలేదు. అంటే ఇంకా అరకొర పనులు మిగిలి ఉన్నాయి. అందువల్లే దీన్ని ఓపెన్ చేయలేదు. ఈ వ్యవస్థకు శంకుస్థాపన చేసింది, ఓపెన్ చేసింది స్వయాన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీటిని ఓపెన్ చేశాడు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓపెన్ చేసినటువంటి వర్కులు కూడా అమలులోకి రాలేదు, ఈ పని చేయలేదు అంటే ఇక వ్యవస్థ ఎంత అడ్డగోలుగా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పక్కనే ఓపెన్ డ్రైనేజీ ఉంది, కానీ ఓపెన్ డ్రైనేజీ ఇలాంటి ఏటవాలు ప్రాంతాల్లో ఎప్పటికైనా ప్రమాదకరమే అని గుర్తించినటువంటి అధికారులు ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఒక ఎస్టిమేట్ రెడీ చేసి మొత్తం కూడా వర్క్ కూడా కంప్లీట్ చేశారు. అయితే ఇది వాడుకలోకి రాలేదు. నిజంగా
అక్కడ ప్రవహించేటువంటి నీరే లోపలికినా ప్రవహించి ఉంటే, ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఏమి చెత్తా చెదారం పేరుకుపోవడానికి అవకాశం ఉండదు, దాంట్లో ఎలాంటి వస్తువులు కూడా వేయడానికి అవకాశం ఉండదు, క్లోజ్గా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. నేరుగా డ్రైనేజీలో పడినటువంటి నీరే కాకుండా ఎక్కడైతే వర్షపు నీరు పడతాయో అవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి చేరి నేరుగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. తద్వారా వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అధికారుల నిర్లక్ష్యము, రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాడుకలోకి రాకపోవడం వల్లే ఓపెన్ డ్రైనేజీ కారణంగానే నిన్న ఈ ప్రమాదం జరిగిందని స్వయంగా అధికారులే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆ కాంట్రాక్టర్ని ఇమీడియట్గా పిలిపించి మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి దీన్ని అమల్లోకి తెస్తామని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏదైతే ఈ డ్రైనేజీ ఉందో ఈ డ్రైనేజీ పైన కూడా క్లోజింగ్ పైన పేపర్ వేసి ఒక స్లాబ్ లాంటి ఏర్పాటు చేయబోతున్నాము. దానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు, ఆ మంత్రి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా చకచకన నష్ట నివారణ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.